నేడు అనంతపురం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర ఉండబోతోంది. పత్తికొండ నుంచి ప్రారంభం కానుంది యాత్ర. తుగ్గిలి, జొన్నగిరి నుంచి అనంతపురం జిల్లాలో యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో భాగంగా వివిధ వర్గాల ప్రజలతో జగన్ ముఖాముఖి ఏర్పాటు చేసుకున్నారు. అయితే మధ్యాహ్నం 3 గంటలకు పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్లో ఆకుతోటపల్లిలో సంజీవపురం వరకు కొనసాగుతోంది ఈ యాత్ర. అయితే సంజీవపురంలో రాత్రి బస చేయనున్నారు సీఎం జగన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి. లావణ్య, మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రలో భాగంగా వైసీపీ పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ఈ రోజు అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రచారం అనేది నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు వైసీపీ శ్రేణులు చేయడం జరిగింది. కర్నూలు జిల్లా జొన్నగిరి నుంచి గుత్తి మండలంలోని బసినేపల్లి, గుత్తి ఆర్ఎస్ మీదుగా గుత్తి పట్టణానికి చేరుకుంటారు. ఆ తర్వాత 11 గంటలకి గుత్తిలోని గాంధీ సర్కిల్లో ఘన స్వాగతం అన్నది ఆయనకి చెప్పడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు చేశారు. నిజానికి మధ్యాహ్నం 3 గంటలకి ప్రోగ్రాం ఉండింది. అయితే కొన్ని కారణాల వల్ల ఉదయం 11 గంటలకి మార్చడం జరిగింది. ఫిబ్రవరి 18న రాప్తాడ్లో సిద్ధం సభ నిర్వహించారు. ఆ సభలో దాదాపుగా లక్షలాది కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. దానికి దీటుగా ఎక్కడా తగ్గకుండా ఈ రోజు కూడా జరిగే మేమంతా సిద్ధం బస్సు యాత్ర కూడా ప్రజల్ని తరలించడానికి వైసీపీ నాయకులు అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ బస్సు యాత్రలో భాగంగా గుత్తిలో ప్రవేశించిన తర్వాత, గుత్తిలో సమావేశం అయిన తర్వాత పామిడి, గార్లదిన్న, అనంతపురం, రాప్తాడు, ఎస్కే యూనివర్సిటీ మీదుగా ఆకుతోటపల్లి నుంచి వరకు రోడ్ షో అనేది నిర్వహిస్తారు. రాత్రి శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం సంజీవపురంలో లోని శివారు ప్రాంతంలో ముఖ్యమంత్రి జగన్ బస చేస్తారు. అదేవిధంగా 31వ తేదీ యాత్రకి విరామం అనేది ఉంటుంది. తిరిగి ఏప్రిల్ 1వ తేదీ యాత్ర ప్రారంభం అవుతుంది. లావణ్య, ఏప్రిల్ 1వ తేదీ కదిరిలో ఒక ఇఫ్తార్ విందులో కూడా జగన్మోహన్ రెడ్డి పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏర్పాట్లన్నిటికీ కూడా శ్రేణులు ఇప్పటికే వైసీపీ శ్రేణులు అన్ని ప్రయత్నాలు చేశారు, అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులను కూడా చాలా బస్సులు అద్దెకు తీసుకుని ప్రజల్ని తట్టించే కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా తగ్గకుండా ప్రజల్ని పెద్ద ఎత్తున తట్టించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సూర్య.